పిండిలో తవుడుండడమే కాదు, చంద్రన్న కానుకలో మరో వస్తువు కందిపప్పులో కూడా గోల్మాల్ జరిగింది. మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి కందిపప్పును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, గోల్మాల్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సరఫరా చేస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుక గత ఏడాది కందిపప్పు సరఫరాకు సంబంధించి తీవ్రమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇది కూడా అదే పందా కొనసాగిందని చెప్పొచ్చు. బహిరంగ మార్కెట్ కంటే కూడా ఎక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం అన్నది ఈ అవినీతికి తార్కాణంగా మారుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎక్కువ సంఖ్యలో వస్తు పరిమాణాన్ని కొనేటప్పుడు ఎక్కడైనా ధర తగ్గుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కువ మొత్తంలో చేయడమే కాకుండా ధరను కూడా ఎక్కువ చెల్లించే పరిస్థితి ఒక వింత మార్కెట్ విధానం అవలంబిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1,30,00,000 మంది తెల్ల రేషన్ కార్డు దారులకు చంద్రన సంక్రాంతి కానుక పేరుతో 1/2 కిలో వరకు కందిపప్పు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ కందిపప్పు సరఫరా సుమారుగా 65 లక్షల కిలోలను దీన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి టెండర్లు పిలిచేటప్పుడు 2-3 జిల్లాలు ఒక్కొక్క టెండర్ ద్వారా కేటాయించింది. అయితే ఒక్కొక్క కిలోకు 140 రూపాయల ప్యాకింగ్ తో సహా సరఫరా చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ దీంట్లోకి సంబంధించిన వరకు గత ఏడాది 83 రూపాయల కిలో కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ధర పెరిగిందని చెప్పి 140 రూపాయల కిలో కొనుగోలు చేసింది. కొద్ది రోజుల కిందట కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో ఎక్కువ ఉన్నప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితిలో కూడా 120 రూపాయలకు మించి ఎవరు అమ్మకం చేయడానికి వీల్లేదని చెప్పి అంతవరకు సరిపోతుంది, ఆ ధర సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం 140 రూపాయల కిలో కొనుగోలు చేస్తుందంటేనే ఒక్కొక్క కిలో దగ్గర కనీసం 20 రూపాయల వరకు అవినీతి చాలా పబ్లిక్ గా జరుగుతున్న పైన మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా టెండర్లు కూడా గత ఏడాది ఎవరైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాలాజీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో భారీగా అవినీతి జరిగింది, నాసిరకం కందిపప్పు సరఫరా చేశారని ఆరోపణలు వచ్చిన అదే టెండర్ దారికి మళ్ళీ ఈసారి కూడా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మిగిలిన రాయలసీమ ఇతర జిల్లాలకు సంబంధించినంత వరకు పప్పు కూడా నాసిరకం, వాస్తవానికి బహిరంగ మార్కెట్లో రెగ్యులర్ గా వినియోగించే కందిపప్పు కాకుండా ఆఫ్రికన్ వెరైటీ, అంటే ఇది కాస్త గుండ్లు రూపంలో ఉంటుంది, తక్కువ ధరకే లభిస్తుంది. ఈ పప్పునే ఇప్పుడు 140 రూపాయలు కొనుగోలు చేసి మరి సరఫరా చేస్తుంది. దీని వెనక ఏదైతే సివిల్ సప్లై సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన టెండర్దారులు ఎందరో ఉన్నారో, కొంతమంది మంత్రులకు సంబంధించిన బంధువులు ఈ టెండర్లు లెక్కించుకోవడం వల్ల ఇది పబ్లిక్ గా అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 65 లక్షల కిలోల కందిపప్పు కొనుగోలులో భారీ కోట్ల రూపాయల వరకు అవినీతి చేసింది. సుమారుగా 370 కోట్లు ఈ చంద్రన్న కోనకు కేటాయించినప్పటికీ ఇందులో కందిపప్పులోనే ఎక్కువ మొత్తంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్.